ఈ అగ్నివీరుడా వందనం. యుద్ధ క్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ. గవర్నర్ తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం. మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్లో తెలుగు బిడ్డ వీరమరణం పొందారు. సరిహద్దులో దేశమాత కోసం పోరాడుతూనే నేల కొరిగారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీ నాయక్ చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలని కోరిక, అదే మక్కువతో కష్టపడి ఆర్మీలో చేరారు. కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో సేవలు అందిస్తూ గురువారం అర్ధరాత్రి పాక్తో జరిగిన ఎదురుకాల్పులో అమరుడయ్యాడు. మురళీ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ. తండ్రి శ్రీరామ్ నాయక్, తల్లి జ్యోతిబాయి మురళీకి రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆర్మీలో చేరారని గ్రామస్తులు తెలిపారు. 2022 డిసెంబర్లో అగ్నివీర్గా సెలెక్ట్ అయ్యారు. మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకొని వస్తాడని కళ్ళగంటున్న తల్లిదండ్రులు మురళీ వీరమరణం గురించి తెలిసి దుఃఖసాగరంలో మునిగిపోయారు. తాండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏకైక సంతానం మురళీ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి ముంబైలో జీవనోపాధి పొందుతున్నారు. ఏకైక సంతానమైన మురళిని నాగినాయని చెరువు తాండాలో అమ్మమ్మ దగ్గర ఉంచి చదివించారు. 10వ తరగతి వరకు సోమదేవపల్లిలో ఇంటర్మీడియట్ డిగ్రీ అనంతపురంలో పూర్తి చేశారు. శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి దంపతులు తండాలో మంగళవారం జరిగిన జాతరలో పాల్గొనడానికి ముంబై నుంచి వచ్చారు. బంధువులు సన్నిహితులతో ఆనందంగా గడిపారు. అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందని రోధిస్తున్నారు. పంజాబ్లో పనిచేస్తున్నట్లు చెప్పాడే తప్ప జమ్మూ కాశ్మీర్లో డ్యూటీ అని మాకు చెప్పలేదు అని మురళీ తండ్రి శ్రీరామ్ నాయక్ తెలిపారు. గురువారం ఉదయం మాతో వీడియో కాల్ మాట్లాడుతూ తాను బాగున్నానని చెప్పాడు. మేము ఎలా ఉన్నామని అడిగాడు. అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చిందంటూ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడికి పెళ్లి చేయాలనే యోచనలో తాండాలో ఇటీవలే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. అతడి మరణ వార్తతో ఇక తాము ఎవరి కోసం బతకాలంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మురళీ నాయక్ భౌతిక గాయం శనివారం కల్లితండాకు చేరనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వీర జవాన్ మృత్యు దిగ్భ్రాంతి చెందానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆయన కూడా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఆ కుటుంబానికి భరోసానిచ్చే కార్యక్రమం చేశారు. సో తెలుగు రాష్ట్రాల నుంచి ఇదే కదా ఇంకోటి ఇది రైట్. ఇది అగ్నివీరునికి సంబంధించి యుద్ధ క్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ. ఆపరేషన్ సింధూర్లో పాక్పై పోరాటం. జమ్మూ కాశ్మీర్లో అమరుడైన మురళీ నాయక్ శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. పాపం వాళ్ళ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతంగా ఉంది. పాపం ఆ కుటుంబం ఇక ఈయనే అబ్బాయి అగ్నివీరుగా సెలెక్ట్ అయినటువంటి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు. ఇది చాలా దుఃఖదాయకమైనటువంటి విషయం ఇక్కడ మనం చూడవచ్చు. ఇది బాధాకరమైన విషయం. మీ పిల్లలు ఐఐటి, ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.